టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాల్ ప్రతి సవాళ్లతో తిరుపతిలో నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి. గోశాలను సందర్శిస్తామని భూమాన ప్రకటనతో ఇక ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. గోశాలను సందర్శిస్తామంటే ఇక భయం ఎందుకని వైసీపీ నేతలు ఈ సందర్భంగా ప్రశ్నించారు. రోజు ఆవులు చనిపోయింది నిజం, ఆవు దూడలు చనిపోయింది నిజం. సో దాన్ని ఏదైతే ఫోటోలతో సహా మన భూమన కరుణాకరన్ చూపించింది నిజం. తెలివి లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఈరోజు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తిరుమలకు రండి, ఆవులు చనిపోలేదని ప్రూవ్ చేస్తానంటే గోశాల ఎక్కడుందో కూడా ఆయనకు తెలియలేదు, ఎక్కడ గోవులు చనిపోయినాయో తెలియదు. ఈరోజు ఆయన వచ్చినాడో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు రాకుండా వాళ్ళు పారిపోయి పిరికి పందల్లాగా ఈరోజు మేము పారిపోయాము అని చెప్పి ట్విట్టర్లో మళ్ళీ ట్వీట్ చేసుకుంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నారంటే ఇంతకన్నా దిగజారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీడీపీ కానీ జనసేనలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు భయపడి పారిపోతున్నారు? పోలీసులు మీ కంట్రోల్లో ఉండారు, మరి మేము వస్తుంటే ఎందుకు మీరు పారిపోతూ మమ్మల్ని పోలీసులతో హౌస్ అరెస్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. అని మేము ప్రూఫ్లతో చూపించాం సార్. లేదని ప్రూవ్ చేయాల్సింది వాళ్ళు. అది వదిలేసి దమ్ముంటే రండి, ధైర్యం ఉంటే రండి, మగోళ్ళు అయితే రండి అన్నారు. దమ్ముంది, ధైర్యం ఉంది. మా పార్టీ నాయకుడు దమ్మున్న నాయకుడు. సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత దమ్ముందో. పవన్ కళ్యాణ్కి తెలుసు ఇండిపెండెంట్గా నించుంటే 2 చోట్ల ఎలా ఓడిపోతారో జగన్తోని. పంపిస్తే కదా అడుగు ఆపుకొని కూర్చోండారు కదా పోలీసులు మీ ముందే కదా. పోకూడదు 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 అంటున్నారు. ఎందుకు పోకూడదు? ఇక్కడ మంత్రిగా చేశాను, డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా ఇన్ఛార్జిగా చేశారు, భూమన కరుణాకర్ గారు ఎమ్మెల్యేగా చేశారు, టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎవరు పోకూడదంటే పోలీసులకు ఎవరు ఇచ్చారు ఆ రైట్స్? మాకు అర్థం కాలే. మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? మేమేమైనా తప్పు చేశామా? రమ్మనేది మీరు, ప్రూవ్ చేయడానికి మేము వస్తున్నాము. మీ అధికారం పెట్టుకొని మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ మేము డ్రామాలు ఆడుతున్నాము, మేము తాకముడిచి పారిపోయామని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నిజాలు చెప్పి రాజకీయాలు చేస్తుంటే పర్వాలే, వాళ్ళు ఎప్పుడైనా నిజాలు చెప్పి రాజకీయాలు చేస్తుంటే పర్వాలే. సూపర్ 6 అన్నారు, అన్నీ మేము చేస్తూ ఉన్నారు, ఒకటి చేయకుండా క్లోజ్ చేశారు. వాళ్ళకి సవాల్ ఇస్తున్నారు. సవాల్ ఇస్తున్న వాళ్ళు ఉండాలి కదా. మేము బయలుదేరేటప్పుడు కంప్లీట్గా మీకు చూస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు పోనీయకుండా చేసినారు. సవాల్ ఇస్తారని ఆయన ఒక్కడనే కూడా ఆలోచించాము, చేయలేదు. సవాల్ ఇస్తారని ఒక్కడనే పెట్టమంటే మేము కూడా వస్తాము. ఆడ అందరూ ఉండారంటే మా 5 మందిని అనాలజీ అంటే కాదంటారు. ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉండదని మన భక్తుల యొక్క మనోభావం దెబ్బతీయాలనే దృక్పథంతో ఇది కూడా ఎట్లుండదంటే ఇది చాలా తప్పుడు ప్రచారం చేసేదానికి, మీరు రాలేదని మాట్లాడించేదానికి వాళ్ళకి మీడియా ఉంది. మేము వస్తున్నామంటే మీరు వద్దు వద్దు అనేది ఎందుకు పోలీసు అడ్డుకుంటున్నారు లేదా? కాబట్టి దయించి భక్తుల మనోభావం ఇంకా పెంచాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన ఇంకా ఆ భగవంతుడు ఇంకా తేజస్గా ఉండాలంటే వాళ్ళందరినీ పంపించేసి ఆ యొక్క సవాల్ ఇచ్చినారే ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసులు ఉండమనండి. ఆయన ఒక్కనే పంపిస్తాం. ఎంపీని కూడా వద్దంటే అట్టండి, ఎమ్మెల్సీని వద్దంటే అట్ట. నేను మాజీ డిప్యూటీ సీఎం నన్ను వద్దన్నది, ఆమె రోజామని వద్దన్నది. ఏం వాళ్ళకి భయం? నిజాలు తెలిసిపోయిందంటే లడ్డు విషయంలో ఫెయిల్యూర్ అయినారు, ఈ విషయంలో ఇంకా ఫెయిల్యూర్ అవుతారు. కరుణాకర్ రెడ్డి నిర్భయంగా చెప్తున్నాడు కదా నేను నిరూపిస్తానని, ఇంకెందుకు వాళ్ళకి ఆ బాధ? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సవాలు విసిరారు. గోశాలలో ఆవులకు సంబంధించినటువంటి అబద్ధాలు ఆడుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి అని. సో ఆ సవాల్ని స్వీకరించి నిజాన్ని నిరూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. సో నిజాల్ని నిరూపించడానికి మేము సిద్ధం, దానికి వెళ్తున్నాం. సవాలు విసిరింది వాళ్ళు, దాన్ని స్వీకరించింది కరుణాకర్ రెడ్డి గారు. ఆయన సిద్ధంగా అక్కడికి వెళ్ళి నిజాలను నిరూపించడానికి పయనమైనారు. పోలీసు వాళ్ళని పెట్టి ఆపినారు. నిర్బంధించిన తర్వాత మేము నిరసన తెలియజేస్తే టీడీపీ అఫీషియల్ పోస్ట్ ఏమొచ్చిందో అనంటే మేము డ్రామాలు ఆడుతున్నాం, రోడ్డు మీద దొర్లుతున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఏంది దొరలేది? ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, మీరు అనుమతించాల్సింది పోయి మమ్మల్ని ఆపినారు. ఇప్పుడు మేము లెక్క చేయడం లేదు దాన్ని. మేము ఖచ్చితంగా వెళ్తాము అక్కడికి, చేతనైతే అడ్డుకోమని చెప్పండి.